ఇప్పుడు తెలంగాణ వార్తలు ఒకసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను సిబ్బంది ఆర్ఓకు అప్పగించారు. బ్యాలెట్ బాక్సులను సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూళ్లలో భద్రపరిచారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 36 వార్డులకు గాను 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు విస్తరించిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ విస్తరించగా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 10,000 కోట్ల రూపాయలు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం హిమాయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దానం శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడ్డ సిపిఎం బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. పలు నాయకులతో వెళ్లిన ఆయన బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని, ప్రజలే బుద్ధి చెప్తారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చెరువులో చెత్త వేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది. చెరువులో మురుగునీరు కలవకుండా అభివృద్ధి పనులు త్వరలో హైడ్రా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ చార్మినార్ జోన్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్లో భాగంగా 300 ఇళ్లను సోదాలు చేశారు. దీనిలో 37 నంబర్ ప్లేట్ లేని బైక్లను, 33 అక్రమ గ్యాస్ సిలిండర్లను, 5 అక్రమ గంజాయి ప్యాకెట్లు, 3 ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు రౌడీ షీటర్లను, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్యామ్ అనే వ్యక్తి తన బైక్లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.